మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంకా ఎవరైనా బ్రాంచెస్ తీసుకోకపోతే తీసుకోండి. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేవలసిందిగా శ్రీ పెంకే గోవిందరాజు గారు, మాజీ సర్పంచ్, అలాగే సొసైటీ చైర్మన్ శ్రీ పెంకే గోవిందరాజు గారిని సభకు వేదిక మీద రావాల్సిందిగా. అందరూ చెప్పట్లేదు, అందరూ చెప్పలు పడ్డారు. ఇక్కడ కూడా ఖాళీ ఉన్నాయి, పెద్దలు ఇదంతా ఖాళీ. చైర్స్ ఏమైనా బయట ఉన్నాయని చూడండి. ఆ తర్వాత ఇక్కడ ఉన్న పిల్లలు బాయ్స్ అందరూ ఇక్కడికి వచ్చేయండి, లేడీస్ వస్తారు బయట. అవి అవి తీసుకుని కూర్చోండి. రేపు పిల్లలు బాయ్స్ ఇక్కడికి వచ్చి కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. అలా రావాలి అందరూ. పర్లేదు, ఈ రోజుకే రోజు తెచ్చి కూర్చుంటారు కదా. అంటే బయట స్త్రీలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చామని చెప్పండి. రాబాబు గారు బయట లేడీస్ ఉన్నారు, ఇలా వచ్చాము. ఆయన పక్కన కూర్చోబెట్టున్నాయి ఆయన్ని. అమ్మ హర్షిత కిందకి ఇలా వచ్చి ఎందుకు వచ్చి రాబాబు గారు మీ దగ్గర పెట్టుకోండి స్టాండ్ ఇలా పెట్టండి. ఈ పక్కకి తిప్పెట్టు కూర్చోండి. మరి 2026 ఏప్రిల్ నెల 26వ తారీఖు ఆదివారం నాడు 100 సంవత్సరాలు వేడుక నిర్వహించుకోవడం జరిగింది. మరి బయట ఎవరైనా ఉంటే పెద్దలు త్వరగా లోపలికి రావాలని కోరుతున్నాం. మరి గ్రామ పెద్దలు అలాగే నాయకులు అందరూ ఒకసారి కలుసుకోవడం అనేది అరుదుగా వచ్చేది. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం ఉంటే మా స్కూల్లో మాకు జరిగేది 2 కార్యక్రమాలు, ఆగస్టు 15 అలాగే జనవరి 26. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిగతా పెద్దలందరికీ పేరు పేరున మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా మేము పిల్లలు కూడా కొంత స్పీచ్లు సిద్ధమయ్యారండి. వాటిని కూడా మీరందరూ వినాలని కోరుకుంటున్నాం. పిల్లల ఇంకెవరన్నా బయట ఉంటే లోపలికి రమ్మనండి. మరి ఎవరు సిద్ధపడ్డారో ఎవరు చెప్తారు ఫస్ట్ స్పీచ్? శాంతి ప్రసాద్ ఒకసారి కూర్చో. మరి అది నన్ను క్షమించాలి. జరిగే ముందుగా ఇక్కడ ఉన్నటువంటి జాతీయ నాయకుల చిత్రపటాలకి పూలు ఏమన్నాయి కవర్లో ఉండాలండి. విడి పూలు ఉంటాయి, అవి చిత్రపటాలు తెచ్చారు. పెద్దలందరూ వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొన్ని పూలు చిత్రపటాల దగ్గర వేసి జాతీయ నాయకులకి నివాళులు అర్పించాలి. ఎందుకంటే ఎందరో వీరుల త్యాగఫలం. మరి వాళ్ళు అలాగా మన దేశం కోసం, మరి స్వాతంత్రం కోసం కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఈ యొక్క స్వేచ్ఛ సమానత్వం మనందరికీ దక్కుతుంది. కాబట్టి జాతీయ నాయకుల చిత్రపటానికి నివాళులు అర్పించిన తర్వాత పిల్లల స్పీచ్లు, తర్వాత మరి కృష్ణమూర్తి గారు వచ్చారండి, వస్తానని చెప్పారు. జగదీష్ పాటలు పాడడానికి కృష్ణమూర్తి గారు పాటలు పాడతారు కదా. ఒకసారి పట్టుకున్నాడు పట్టుకున్నాడు ఈ పట్టుకుంటా సెంటర్ ప్లేస్ ఉందండి. వచ్చి వెనక్కి వచ్చింది, ఇక్కడ దాకా వచ్చి హర్షిత నువ్వు స్నేహిత బ్యాక్ చాలు చాలు. రెండు ఒకరి తర్వాత ఒకరు పెద్దలను కొంచెం పువ్వులు వేసి వెళ్ళండి. అందరూ ఉన్నాయి. మొదటిగా మరి మన గోవిందరాజు గారు నివాళులు అర్పించిన తర్వాత మన సంవత్సరం ప్రతి సంవత్సరం ఎక్కువ పువ్వులు వస్తాయండి. ఈసారి పువ్వులు తేలేదు మా పిల్లలు, మొత్తం ప్లేట్ నిండిపోతుంది.
జోహార్ అమరవీరులకు. జోహార్ జోహార్ అని చెప్పండి. జోహార్ అమరవీరులకు. జోహార్ అమరవీరులకు. రండి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పువ్వు వేసి వెళ్ళండి. మనం వాళ్ళు స్మరించుకునేది ఈ రోజే కాబట్టి మరి ఖచ్చితంగా మనం వాళ్ళకు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. బిల్లి అందరికీ నా నమస్కారములు. నా పేరు శాంతి ప్రసాద్. నేను నల్లజాడ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మన జాతీయ జెండా పండుగ. స్వాతంత్రం రావడానికి ఎంతోమంది ప్రాణాలు ఇచ్చారు. 1947వ సంవత్సరంలో ఇదే రోజున మనకు స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ పాలన నుండి మనకు స్వేచ్ఛ దొరికింది. మన జెండాకి 3 రంగులు ఉంటాయి. కషాయం ధైర్యానికి గుర్తు, తెలుపు శాంతికి గుర్తు, ఆకుపచ్చ అభివృద్ధికి గుర్తు. మన దేశం మంచిగా ఉండాలంటే ఏమి చేయాలి? అబద్ధాలు ఆడకూడదు, పెద్దలతో గౌరవంగా నడుచుకోవాలి, మంచిగా పాఠాలు వినాలి. థ్యాంక్ యూ. మరి ఇంకెవరు నెక్స్ట్ మాట్లాడేది? ఖుషి. Good morning everyone. My name is Bhargavi Shishma. I study 4th class in NPS school. And today we are celebrate 18th Independence Day. It is national festival. On this day in 1947, all India began free from British rule. We hoist national flag. We hoist national festival. Orange shows orange, white shows green shows brown color. Highest I proud of India. Jai Hind. మరి ఈ సమయంలో దేశభక్తి గేయాన్ని మన కృష్ణమూర్తి గారు పాడతారు. అందరం కూడా విందాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఒక మంచి పాట పాడదాం. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ
జాతితో తగా వెలసిన బాపు జాతి రక్తమై వెలిగిన నెహ్రూ విప్లవ వీరులు వీరమాతలు విప్లవ వీరులు వీరమాతలు ముత్తు బిడ్డలై మురిసే భూమి భారత మాతకు జేజేలు పంగలు భూమికి జేజేలు ఆ సహజీవనము సమభావనము సమతావ్రదము వాదముగా ప్రజాక్షేమము ప్రగతి మార్గము ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు ఆ ఇంకా స్పీచ్ ఎవరమ్మా సిద్ధపడింది? Good morning everyone, my name is Lucy. I am studying English at P.S. School, Nargada. Today we are celebrating 18th Independence Day. It is our national festival. On this day, on 1947, our India became rescue frogs. We are tricolors. Orange shows courage, white shows peace, green shows growth. All of my India, Jai Hind. Thank you all. ఎవరున్నారా? అందరికీ నా నమస్కారాలు. నా పేరు కడాలి తారక్ రావు. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు జెండా పండుగ. 15th August 18th నా మనకు స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. మనందరం కలిసి మలిసి ఉండాలి. జై హింద్. ఎవరున్నారండి చెప్పాడు? సరే మరి ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పిన తర్వాత మళ్ళీ ఒక పాట విందాం. చివరిలో మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గోవిందరాజు గారు మాట్లాడతారు. మరి ఇందాక చెప్పినట్టుగా ఏప్రిల్ 26న 100 సంవత్సరాల వేడుక జరిగిన తర్వాత మిగిలినటువంటి ఆ లెక్కలన్నీ కూడా మెయిన్ గ్రూప్లో పెట్టడం జరిగింది. మీరు కూడా వాట్సాప్ గ్రూప్లో ఉన్నారని నమ్ముతున్నాం. అయితే మరి 1,35,000 రూపాయలు మూలధనంగా మిగిలిన సొమ్ము ఉండడం, దానికి ట్రెజరర్గా వ్యవహరించినటువంటి పూడి శ్రీని గారు, వైజాగ్ జగన్నాథ్ మాస్టర్ గారు అబ్బాయి, అలాగే సెక్రటరీగా మన గోవిందరాజు గారు, అధ్యక్షులుగా కేఆర్కే ప్రసాద్ మాస్టర్ వ్యవహరించారు. ఆ తర్వాత కమిటీ అంతా కలిసి ఇంకా సొమ్ముని ఒక పర్పస్ ద్వారా ఒక మూలధనంగా ఉంచండి, దాని మీద వచ్చే వడ్డీతో మరి స్కూల్లో జరిగేటటువంటి ఆటల పోటీలు కానీ అంటే బుక్స్ కోసం మెయిన్ పిల్లలకు ఉపయోగపడేటటువంటి బుక్స్ కోసం ఉపయోగించండి.
దానికి ఏ విధంగా దాన్ని ఖర్చు చేయాలని ఒక బైలా కూడా కమిటీ రాసిందంటే మీకు గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. మొత్తం ఒక 5 పేజీల బైలా ఉంది. ఆ డబ్బుల్ని ఏ విధంగా ఉపయోగించాలి, అలాగే ఇంకా కొత్తగా ఎవరైనా సభ్యులుగా చేర్చుకోవాలి అనేది కూడా ఉంది దాంట్లో. అంటే దీంట్లో అందరికీ అవగాహన లేకపోవచ్చు. ఇది మాత్రం జాతీయ నుండి 1,35,000 రూపాయలకి ₹1,00,000 వడ్డీకి ఇవ్వడం జరిగిందండి. కమిటీ ఇప్పుడు ఎవరంటే ఈ 26 మంది కమిటీ కలిపి ఒక 4 కమిటీకి ఎంచుకున్నారు. పాఠశాలకి అదే గ్రామానికి సంబంధించి ఒక అసోసియేషన్. ఎలా అంటే పూర్వ విద్యార్థులు, ఈ స్కూల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు, అంటే 1925 నుంచి ఇప్పుడు వరకు కూడా ఉన్నటువంటి విద్యార్థులందరికీ అసోసియేషన్కి ఒక 4 బాధ్యులుగా ఉంచారు. దాంట్లో అధ్యక్షుడు, సెక్రటరీ అని లేదు, కానీ 4 సమానంగా ఉంటారు. మన మేడిశెట్టి శ్రీని గారు, పాలకేంద్రం శ్రీని గారు ఉన్నారు కదండి, వెటర్నరీ డాక్టర్ గారు, ఆయన, అనుసూరి శ్రీని గారు ఆయన, తర్వాత కోడి చెన్న గారు, హరిరామకృష్ణ గారు, జగన్నాథరావు మాస్టర్ గారు అబ్బాయి, ఇంకొకరు మన కృష్ణమూర్తి గారి చిన్నబ్బాయి గారండి, వెంకటరమణ గారు, మేడిశెట్టి రమణ, సచివాలయంలో పనిచేస్తాం. ఈ 4 కమిటీగా నిర్ణయించడం జరిగింది. వాళ్ళ 4తో పాటు ఈ పాఠశాలలో పిల్లలు మాట్లాడకూడదు, ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి హెచ్ఎం ఎవరు కాదు, ప్రస్తుతానికి నేను ఉన్నాను, నా తర్వాత ఎవరుంటే వాళ్ళు 5 కమిటీగా ఉంటారు. ఈ కమిటీ ఈ ₹1,00,000 సంబంధించిన వడ్డీని ప్రతి సంవత్సరం స్కూల్ పర్పస్గా ఉపయోగించడానికి, అలాగని చెప్పేసి గిఫ్ట్లు కొనడానికి, దేనికి పడితే దాన్ని కొనడానికి కాకుండా దానికి ఒక విధి విధానాలు, రూల్స్ రాసుకున్నామండి. అవి వాటి ప్రకారం ఖర్చు పెట్టడం జరుగుతుంది. అయితే 35,000 రూపాయలతో మిగిలిన పెండింగ్ పనులు ఇప్పుడు మీరు అక్కడ చూసే ఉంటారు. పిల్లలు ఇక్కడి నుంచి వర్షాకాలం బాత్రూమ్కి, వంటగది దగ్గర వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుందని ఒక మార్గం కట్టించడం జరిగింది సిమెంట్ తోటి. అలాగే బయట బాత్రూమ్ స్కూల్ చేశారు. అది ఎప్పటి నుంచో అడుగుతుంటే మొత్తానికి మొన్న ఏప్రిల్ 26 100 సంవత్సరాల వేడుక టైంలో తీశారు. కానీ దాని వెనకాల ఉన్నదానికి పెయింట్లు వేయలేదు. దానికి పెయింట్ వేయడం, అలాగే జారుడు బాల్కి సంబంధించి మొత్తం అన్నీ కలిపి 35,000 రూపాయలు. మీకు బిల్స్ కూడా త్వరలో గ్రూప్లో పెడతాము, ఎంత వచ్చేది కానీ. నిన్నటితో పని కంప్లీట్ అయిన, ఇంకా వెల్డింగ్ పనులు అవి ఉన్నాయి. అయితే మరి సభ్యుల్లో రమణ గారికి కుదరలేదు, కోడి చిన్న గారు వచ్చారు. మరి 2-3 విషయాలు మాట్లాడితే మంచిదని అనుకుంటున్నాను. కాబట్టి విషయం మీకు తెలియజేయాలి కాబట్టి ₹1,00,000 మూలధనం అనేది వడ్డీ రూపంలో మనకి ప్రతి సంవత్సరం వస్తుంది. దాన్ని స్కూల్కే ఉపయోగించాలని కూడా అన్నారు. ఒకవేళ ఫ్యూచర్లో స్కూల్ లేని పక్షంలో దాన్ని కమిటీ అందరూ కలిపి దాన్ని ఊరి కోసం ఎలా ఉపయోగించాలని తర్వాత నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. ఇది నేను మీకు క్లుప్తంగా చెప్తున్నాను. సాయంత్రం గ్రూప్లో మిగతా కమిటీ మెంబర్లందరూ దీనికి ఖర్చులు ఏ విధంగా అయినాయి, ఎవరెవరికి దీన్ని వడ్డీకి ఇవ్వడం జరిగింది, ఏం జరిగిందన్న విషయాన్ని పూర్తిగా తెలియపరుస్తారు. మరి మీరు ఇప్పుడు చూసిన స్కూలు మొన్న లాస్ట్ ఆగస్టు 15కి ఇలా లేదు. ఎందుకంటే ఎలా పడితే అలా ఉండేది, పీట్లు అవి లేకుండా. గ్రామస్తులందరూ కలిపి సుమారు 6.5 లక్షలు 7 లక్షల రూపాయలు సుమారుగా కలెక్ట్ చేసి చిన్న ఉద్యోగాలు కానీ, హైదరాబాద్లో పనిచేసుకునే వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి నరజాడులో ఉన్నవాళ్ళు కానీ, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు, వైజాగ్ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ అందరూ కలిపి ఇది ఒక చాలా పెద్ద కార్యక్రమంగా చేశారు. దాన్ని ముందుండి నడిపించినటువంటి అధ్యక్షుడు కేఆర్కే ప్రసాద్ మాస్టర్, సెక్రటరీగా మన ముందు ఉన్నటువంటి, అంటే కమిటీలో ఆయన సెక్రటరీ, మరి చాలా పనులు ఆయన దగ్గర ఉండి చూసుకున్నారు. అలాగే కోడి శ్రీని గారు అకౌంట్స్కి సంబంధించి ప్రతిదానికి ఖర్చు పెట్టడం, చాలా జాగ్రత్తగా ప్రతిదానికి ఖర్చు పెట్టి, మేము ఇప్పుడు తిరిగినటువంటి పెట్రోల్ ఖర్చులు కూడా మాకు ఇవ్వలేదండి చెప్పాలంటే. ఇది ఎందుకంటే అంత జాగ్రత్తగా ప్రతి రూపాయిని ఖర్చు పెట్టడం జరిగింది. ఏమైనా డబ్బులు మిగిలితే చూద్దాం అనుకున్నారు కానీ సరే మనం ఊరి కోసం చేసేది. ఎందుకంటే మీ పక్కన కోళ్ళ స్కూల్ ఉంది, బోర్డు స్కూల్, నాకు తెలిసి దీనికంటే ముందు పెట్టి ఉండొచ్చండి. కానీ 100 సంవత్సరాల పండుగ అక్కడ జరగలేదు. మండలంలోనే ఒకప్పుడు పామర్ మండలం ఉండేది, పామర్లో స్కూల్ ఉంది, హై స్కూల్, బోర్డు స్కూల్, అవి ఇంకా ముందు పెట్టి గంగవరం మండలంలో. కానీ ఎక్కడ కూడా నాకు తెలిసి మన జిల్లాలోనే అంబేద్కర్ కోనసీమ జిల్లా కానీ, తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ కూడా 100 ఇయర్స్ పూర్తి చేసుకున్న స్కూలు ఉన్నా కానీ ఫంక్షన్ చేయలేదు. చాలా గ్రాండ్గా మనందరం కూడా ఆ ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. దాని వీడియో కూడా మేము యూట్యూబ్లో పెట్టాము, తర్వాత గ్రూప్లో కూడా లింక్ పెట్టాము. మీకు కావాల్స్తే మళ్ళీ మేము దాన్ని ఇస్తాము. మొత్తం కార్యక్రమాన్ని అంతటినే వీడియో తీయడం జరిగింది. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఉద్యోగస్తులు కానీ ఊళ్ళో వాళ్ళందరూ ప్రతి సంవత్సరం దీన్ని కొనసాగించాలి, లేదా కనీసం
సంవత్సరానికి ఒకసారి ఉగాదికి ఎలా వస్తున్నాము, వచ్చినప్పుడు స్కూల్ని ఎలా ఊరిని మర్చిపోకుండా ఉండాలని కొన్ని మంచి మాటలు మాట్లాడుకోవడం జరిగింది. దాని ప్రకారంగానే ఎవరైతే దాంట్లో డబ్బులు పెట్టడం అంటే విరాళంగా ఇచ్చారో వాళ్ళందరూ సభ్యులుగా కొనసాగుతారు. వాళ్ళు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. 1,00,000 రూపాయలని ఇంకా మనం కుదిరితే పెంచవచ్చు. ఎందుకంటే అది స్కూల్ కోసమో, బడి కోసమో, గుడి కోసమో ఏదో ఒక అవసరానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మూలధనాన్ని అలాగే ఉంచి దాని మీద వచ్చే వడ్డీతో స్కూల్కి సంబంధించిన పనులు, పిల్లలకి విద్యార్థులకు ఉపయోగపడేటటువంటివి చేయించాలనేటువంటి ఒక సంకల్పాన్ని అందరుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఎంతమంది పిల్లలు మాకు రారండి. దీంట్లో బయట హైదరాబాద్ ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, హై స్కూల్ పిల్లలు ఉన్నారు. మనకి ప్రతిరోజు వచ్చేవాళ్ళు ఒక 16 నుంచి 18 మంది పిల్లలు వస్తున్నారు. అంటే ఎక్కువ మనకి కాన్వెంట్కి వెళ్ళే వాళ్ళు ఒక 4-5 తప్పితే 4 ఉన్నారండి అంతే. మనం కూడా వాళ్ళ ఇంటికి తిరగడం జరిగింది. జాయిన్ చేయండి, మరి 100 years అయిపోయింది. మనం అంటే వాళ్ళ కారణాలు చెప్పారు. మరి వాళ్ళ ఇష్టం, మనం ఎవరిని ఇబ్బంది పెట్టలేం. కానీ ఉన్న మటుకు మన దగ్గరే ఉన్నారు. ఎక్కువ మంది హైదరాబాద్లో ఉండడం వల్లే వచ్చిన ఇబ్బంది తప్పితే మనకి ఉన్న పిల్లల్లో 80% పిల్లలు ఇక్కడే ఉన్నారు. 20% పిల్లలు బయట కాన్వెంట్కి 4 వెళ్తారు. హై స్కూల్ పిల్లలు అయితే ఇక్కడ 5 వరకు ఉంటుంది. కాబట్టి అంతా చక్కగానే సాగుతుంది. కానీ ఏ ఊర్లో ఏ స్కూల్లో లేనట్టుగా మంచి వాతావరణంలో ఈ స్కూల్ అనేది ఉంది. ఎందుకంటే బయట నుంచి చూసిన వాళ్ళకి పెద్ద స్కూల్లా కనపడుతుంది. కాకపోతే పిల్లల్లో ఇక్కడే కాదు, ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా కానీ పిల్లలు తగ్గిపోతున్నారు. దానికి తగ్గట్టుగా అందరూ మైగ్రేషన్ అంటే వలస వెళ్ళిపోతున్నారు. ఈ ఊరనే కాదు, ఏ ఊరు చూసినా ఇక్కడికంటే హైదరాబాద్లో మెరుగైన జీవనం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు బట్టి వెళ్ళడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ 100 years పూర్తయిన ఈ స్కూల్ని దీన్ని కొనసాగించడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి యువతరం మీద అలాగే పెద్దల మీద కూడా ఆధారపడుతుంది. కాబట్టి ఈ యొక్క సందేశాన్ని ఇక్కడితో ముగిస్తూ మరి ఎవరైనా పెద్దల్లోంచి గ్రామస్తులు కానీ మహిళలు కానీ మాట్లాడే ఉద్దేశం ఉంటే ఇక్కడికి వచ్చి మీ యొక్క సందేశాన్ని ఇచ్చిన తర్వాత చివరిగా గోవిందరాజు గారు మాట్లాడతారు. ఆ తర్వాత మనం స్వీట్లు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. చైర్మన్ గారు మాట్లాడతారు. రండి, ఎవరైనా హై స్కూల్ పిల్లలు కానీ మహిళలు, ఆయన పెద్ద స్వామి గారు. సరే, మరి అయితేనే మన సొసైటీ చైర్మన్, మాజీ సర్పంచ్ గారు, కమిటీ సెక్రటరీ గారు అయినటువంటి శ్రీ పెంకే గోవిందరాజు గారిని మాట్లాడవలసింది. క్లాప్స్ కొట్టండి అందరూ. ఈరోజు మనకి 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మన పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరి మనకు స్వతంత్రం వచ్చి 1947 ఆగస్టు 15 రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 80 సంవత్సరాలు అయింది. ఈ 80 సంవత్సరాలు కూడా మనం గతంలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి చాకరీ చేసి వాళ్ళ దెబ్బలకి, వాళ్ళు చెప్పిన పనులకి అన్నీ చేసుకుంటూ వాళ్ళ అండలో ఉండేవాళ్ళం. మరి మనకి మన మహానుభావుడు మన ఎదురుకుండా మనం పూలతోటి దండం పెట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ త్యాగబలమే మనం ఈరోజు ఈ రకంగా ఉన్నామంటే, స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నామంటే వాళ్ళే కారణం. మరి ఇటువంటి చక్కని కార్యక్రమం మన స్కూల్ పెట్టి 100 సంవత్సరాలు అవడం కూడా మనకి మొన్న 100 రోజుల పండుగ జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది. మరి మన మండలంలో కూడా మన నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా ఇటువంటి మన నరజాడ అంటే చిన్న గ్రామం ఉన్నది కూడా అందరూ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఎక్కడెక్కడో ఉంటున్నారు. కానీ అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని మరి స్కూల్ మొత్తం అన్నీ కలిపి మనకి డొనేషన్ వచ్చేది అయితేనో మనకి భోజనాలు పెట్టేది అన్నీ కూడా 10 లక్షల రూపాయలు సుమారు అయింది. అన్నీ కలిపి అందరం కూడా స్వచ్ఛందంగానే, ఎవరు కూడా డిమాండ్ చేయకుండా స్వచ్ఛందంగా మన గ్రామం కోసం, మన స్కూల్ కోసం అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి అందరూ త్యాగం చేయడం జరిగింది. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు మన గ్రామంలో చేసుకున్నట్టు చాలా సంతోషం. ఈరోజు నేను కూడా మన నరగాడ గ్రామంలో పుట్టి, నరగాడలో చదువుకుని, నరగాడలోని మరి ఊళ్ళకి సర్పంచ్ కాబట్టి, తర్వాత భాస్కర్
ఒక 10 నిమిషాలు ఒక 5 నిమిషాలు పడుతుందండి. అయితే ఈరోజు నేను ఎందుకు చెప్తానంటే నా గ్రామం, నా ఊరు, నా బడి అన్నట్టుగానే మనకి ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. నేను అమ్యూర్ సొసైటీగా పనిచేస్తున్నాను. అయినా కూడా నేను ఒకటి అన్నాను, అక్కడ పెట్టారు 9 గంటలకు అన్నారు. నేను నరదాలి ఇప్పుడైతే అప్పుడు వస్తాను, నేను కొద్దిగా నా టైం అని చెప్పేసి ఫోన్ చేస్తాను. మరి ఇందాక ఒకసారి చేస్తారు, టైం పడుతుంది అన్నారు. అంటే ఇది అయిన తర్వాత వెళ్ళాలన్న మాత్రం నా గ్రామం, నా ఊరు, నా మనసులో అన్న ఫీలింగ్ మనకి అంతకంటే ఏం కాదు. అందుకని హై స్కూల్లో కూడా పిలిచారు. హై స్కూల్ కూడా ఏంటంటే మీరు చేసేసుకోండి అని ఇక్కడ ఉండటం జరిగింది. మరి ఇప్పుడు ఉదాహరణకి మన పిల్లలకి చిన్న కథ చెప్తాను వినండి. ఇప్పుడు దేశభక్తి అంటే ఎలా ఉంటుంది అన్నది సింపుల్గా చెప్తున్నాను. ఒక లాయర్ గారు ఉన్నారు, ఒక జడ్జి గారు, అంటే కోర్టులో జడ్జి గారి దగ్గర లాయర్ గారు ఏం చేస్తున్నారంటే ఒక 46 మంది ఉరిశిక్ష చేశారు. వాళ్ళకి 46 మంది ఉరిశిక్ష చేశారు. ఉరిశిక్ష చేస్తే ఆ జడ్జి గారు వాళ్ళని ఇడిపించాలని చెప్పేసి వాళ్ళ తరఫున పోరాడుతున్నాడు అన్నమాట. అంటే అక్కడ చెప్పాలి దోషులు నిర్దోషులు అని చెప్పేసి ఉంటుంది కదా, వాళ్ళని బయటకి ఇడిపించాలి ఉరిశిక్ష నుంచి. ఆ టైంలోని జడ్జి గారు అసిస్టెంట్ ఉంటాడు, మన లాయర్ గారు అసిస్టెంట్ ఉంటాడు. అతను ఏంటంటే ఒక చీటీ తెచ్చి ఇచ్చాడు. చీటీ తెచ్చి కరెక్ట్గా వాదిస్తానండి అతను. ఈ వాదించడానికి ఒక చీటీ తెచ్చి ఇచ్చాడు. ఆ చీటీని ఆ లాయర్ ఏం చేశారంటే చూసి మరి జేబులో పెట్టేసుకున్నాడు. జేబులో పెట్టేసుకుని అతను వాదన అతను వేస్తున్నాడు. ఈ లోపల లంచ్ టైం అయింది, బెల్ల కొట్టారు. జడ్జి గారు అయితే అందరూ కూడా అందరూ ఎక్స్పైర్. తర్వాత లంచ్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అందుకని లంచ్ బ్రేక్లో వెళ్తుంటే అప్పుడు వీళ్ళందరూ కలిపి మనందరం కూడా బయటకు వెళ్తే భోజనం అందరూ కలిసి వెళ్తాం కదా. అలాగే వెళ్ళేటప్పుడు ఆ జడ్జి గారు అడిగాడు, ఎవరిని, ఈ లాయర్ని అడిగాడు, ఏమంటే మీకు చీటీ వచ్చింది, మీరేమో అది జేబులో పెట్టేసుకున్నారు, ఏంటంటే ఆ చీటీ ఏంటని అడిగారు. అప్పుడు అతను అన్నాడు, ఏం కాదండి, మా భార్య చనిపోయింది, మా భార్య చనిపోయిందని వచ్చింది చీటు. అదేంటంటే బాబు, మీ భార్య చనిపోయింది, మీరు ఎక్కడ ఉన్నారండి, ముందు అర్జెంట్కి వెళ్ళిపోండి మీరు ముందు అని చెప్పి క్యాక్లేసాడు. ఎవరు జడ్జి క్యాక్లేస్తే, అలా కాదండి, నా భార్య చనిపోయింది, నేను వెళ్తే బతకదు, నేను వెళ్తే బతికి రాదు, ఎలాగే చనిపోయింది కదా. ఇక్కడ నేను 46 మందిని ఉరిశిక్షకి వేసారు, వాళ్ళ కోసం ఉన్నాను, పోరాడుతున్నాను, వాళ్ళలో విడిపించుకున్నాననుకో నాకు తృప్తి ఉంటుందని చెప్పేసి జడ్జితో చెప్పాడు. చెప్పిన తర్వాత అవునా అని చెప్పేసి, ఏంటి భార్య చనిపోయినా కూడా వెళ్ళలేదు, ఇంతలాగా ఉన్నాడు ఏంటి అని అనుకున్నాను. ఆయన ఎవరు అనుకుంటారు? ఆయన ఎవరో కాదు, మన దేశం కోసం వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎవరు? ఆ లాయర్ గారు. అందులో ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్. అంటే భార్య చనిపోయినా కూడా ఈ వీళ్ళందరినీ విడిపించాలన్న భావన ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వతంత్ర సమరయోధులు. 46 మంది కూడా మనకి ఏంటంటే మన కోసం పోరాడి, ఆ జడ్జి ఎవరన్నా బ్రిటిష్ జడ్జి. ఆ బ్రిటిష్ జడ్జితో చెప్తే ఆయన ఏం చేశారు, ఈ మాటలకి స్పందించి వెంటనే వాళ్ళని విడుదల చేశారు. అంటే దేశభక్తి అంటే నేను చెప్పేది ఏంటంటే, అలాగే దేశం కోసం పోరాడి, దేశం కోసం ఇప్పుడు మన ఎవరో పోయారన్నా అనుకోండి, పారిపోయినా కూడా వెళ్ళలేదు. అంటే అంత అలాగే ఉండేవారు. ఇప్పుడు కూడా మన అందరం కూడా అనుకుంటుంది ఏంటంటే, మన నరదాడ గ్రామం అన్నది ఒక తాటి మీద ఉంటుంది. మన కార్యక్రమం 100 సంవత్సరాల కార్యక్రమం కూడా అదే రకంగా జరుపుకున్నాం. చిన్న ఏ మనస్పర్ధ లేకుండా అలాగే మనందరం కూడా కలిసిమెలిసి ఉండి మంచి కార్యక్రమాలు చేసుకుంటాం. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నాం, అందరూ కూడా మన పిల్లలందరూ కూడా మన స్కూల్లో చదివించుకొని వీళ్ళ మంచి భవిష్యత్తు ఉండాలని అందరూ బయటికి వెళ్ళిన అందరూ కూడా మంచి జాబులు చేసుకుంటా మంచి అభివృద్ధి చెందారు. అదే రకంగా మన పిల్లలు కూడా రేపు పొద్దున మంచి పొజిషన్లో కలెక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, డాక్టర్ కానీ, మరి అందరూ కూడా అయిన టీచర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. అలాగే వీళ్ళు కూడా వెళ్తారని ఆశిస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూలు పెద్దలకి, గ్రామ పెద్దలకి, ఉపాధ్యాయులకి, మహిళలకు అందరికీ బాగా శుభాకాంక్షలు తెలియజేస్తూ
సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గుడికాడ అంత ఖాళీ ఉన్నది నాకు అంగన్వాడీ కడతాను అది కట్టలేదు. అది ఆల్రెడీ అది ఈ 2 సంవత్సరాలు ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు ఈ అధికారం ఉన్న ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నేను బయలుదేరుతాను. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా ఏమంటాను? సరే, మరి మాకు అమూల్యమైన సమయాన్ని ఇచ్చినటువంటి గోవిందరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మహిళల నుంచి ఎవరైనా సరే ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సందేశాన్ని వరుసగా కూర్చున్నాం. అంగన్వాడీ టీసీ మాటలు ఎవరైనా ఉన్నారా మీరు చెప్పుకోవాలి స్పీచ్ పాట పాడేవాళ్ళు? మరి కృష్ణమూర్తి గారు ఒక పాట పాడతారండి చివరిగానే. సూర్యరావు గారు వచ్చారండి, సూర్యరావు గారు, చూడు సూర్యరావు గారు. ఆయన గిఫ్ట్లు ఇవ్వాలి, వాళ్ళ అబ్బాయి గారు పంపించారు చిన్నకోడ గారు, ఆయన చేతుల మీద ఇప్పించుకున్నాను. తీసుకురమ్మని చెప్పాను కదా మా వెళ్ళమన్నాడు. అదే కొట్టు ఆయన చూడు సూర్యరావు కొట్టు ఆయన చెప్పారు, వద్దని రా. ఆయన కోసమే లేట్ అండి, ఆ గిఫ్ట్లోని ఆ స్నాక్స్ ఆయన ఏర్పాటు చేశారు. చెప్పండి వస్తానని కూడా అన్నారు. నా జన్మభూమి భూమి భూమి నా జన్మభూమి భూమి భూమి నా జన్మభూమి అంత అందమైన దేశము, నా ఇల్లు కందులోని కమ్మని ప్రదేశము, నా సాబిరంగ హాయ్ హాయ్ నా సాబిరంగ, నా సాబిరంగ హాయ్ హాయ్ నా సాబిరంగ, నా జన్మభూమి అంత అందమైన దేశము, నా ఇల్లు అందులోని కమ్మని ప్రదేశము, నా సాబిరంగ హాయ్ హాయ్ నా సాబిరంగ. నడిచే దారిలో నవ్వే పువ్వులు, శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు, పచ్చని పంటలు, వెచ్చని చెట్టలు, చల్లని జీవితం, ఇదే నవ భారతం. హాయ్ హాయ్ నా సాబిరంగ హాయ్ హాయ్ నా సాబిరంగ. నా జన్మభూమి అంత అందమైన దేశము, నా ఇల్లు అందులోని కమ్మని ప్రదేశము, నా సాబిరంగ హాయ్ హాయ్ నా సాబిరంగ. బ్రతకాలందరూ దేశం కోసమే, దేశమంటేను మట్టి కాదోయ్ మనుష్యులే. బ్రతకాలందరూ దేశం కోసమే, దేశమంటేను మట్టి కాదోయ్ మనుష్యులే. స్వార్థము వంచన లేనిదే త్యాగము, త్యాగము రాగము, మిలిత మానవము. హాయ్ హాయ్ నా సాబిరంగ హాయ్ హాయ్ నా సాబిరంగ. నా జన్మభూమి అంత అందమైన దేశము, నా ఇల్లు అందులోని కమ్మని ప్రదేశము, నా సాబిరంగ హాయ్ హాయ్ నా సాబిరంగ, నా సాబిరంగ హాయ్ హాయ్ నా సాబిరంగ. మరి మంచి దేశభక్తి గేయాన్ని పాడి వినిపించినటువంటి కృష్ణమూర్తి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వచ్చారని ఆయన సూర్యరావు గారు మరి స్టిక్కర్లు ఇచ్చేవాడిని బయట ఉన్నాయి, పిల్లలందరికీ ఇవ్వండి, పెద్దవాళ్ళందరూ కూడా పెట్టుకోండి. ఏమన్నా చెప్తారంటే 2 మాటలు వెంకటరావు గారు, పిల్లలకి 2 మాటలు చెప్పండి.
స్వాతంత్ర ఆ టైం నుంచి ఉన్నారు కదా మీరు మాట్లాడతారా? మరి ఆయన వస్తే గిఫ్ట్లు ఇప్పిద్దాం అనుకుంటే ఆయన ఇంకా రాలేదు. ఈ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంలో ఈ పాటను అభినందించి చివరి వెంకటరావు గారు నాకు చాలా పాల్గొచ్చారు. ఆ దేవాది దేవుడు ఆయనను ఆశీర్వదించారు కాక. మరి 2023 జూన్ నెల నేను ఈ స్కూల్కి రావడం జరిగిందండి. 23, 24, 25 ఇది 4వ సంవత్సరం. నేను వచ్చిన సంవత్సరం నుంచి మరి ఆగస్టు 15కి కానీ జనవరి 26కి కానీ ఎప్పుడు ఫస్ట్లో నేను గ్రూప్లో మెసేజ్ పెట్టానండి. ఎవరైనా మరి పిల్లలకి ఏమైనా గిఫ్ట్లు కొంటే బాగుంటుందంటే ఆయన నాకు మెసేజ్ పెట్టారు, ఫోన్ చేశారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మా నాన్నగారు అమ్మగారి పేరున మరి నేను రావడం అవ్వదు కానీ మాస్టారు ఇప్పుడు రావడం ఎప్పుడో ఒకసారి వచ్చారు. అది కూడా ప్రింటర్ 12,000 ప్రింటర్ మనం కొన్నప్పుడు 5,000 రూపాయలు ఆయన ఇచ్చారు. మిగతా మన గ్రామస్తులు మన మధ్యలో ఉన్నటువంటి మేడ్సిటీ ఇంకా ఆయనండి, మీ పేరు మర్చిపోయినాను, సత్యనారాయణ గారు. ఇంకా అవునండి, ప్రింటర్ని అప్పుడు బహుకరించారు. దాంట్లో కూడా కూర్చోండి సార్. మరి చోటు చిన్నకోట గారు ఎప్పుడు కూడా ప్రతి పనిలోనూ కూడా ఆయన చేయి ఉంటుంది, చాలా పెద్ద చేయి. ఇప్పుడు ఈరోజు పిల్లలకి స్వీట్లు అలాగే గిఫ్ట్లు కూడా 3,500 రూపాయలు నాకు పంపించడం జరిగింది. మరి వాళ్ళ నాన్నగారి పేరు మీద ఆయన చేత ఇప్పించండి సార్, నాకు రావడం అవుతుందని చెప్పారు. మరి సూర్యరావు గారు ఇంకా ముందు వస్తారనుకున్నాం, డోలర్ పట్టుకుని రావడం అవ్వలేదు. మరి కొన్ని గిఫ్ట్లు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక పాట వినేసి మనం ఈ కార్యక్రమం త్వరగా ముగించుకుందాం. మరి రెండు ఫ్లవరాజ్ గారు ఎక్కడ మాస్టర్ అంగన్వాడీ పిల్లలు వచ్చారండి. మీ పిల్లలు ఎవరున్నారు? మరి మొదటి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలకి స్లేట్స్ ఇవ్వడం జరుగుతుందండి పలకలో. తర్వాత 3rd, 4th, 5th వాళ్ళకి బ్లాంక్స్ కూడా ఇస్తారు. మమ్మల్ని కూడా అందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మొదటిగా మా స్కూల్ పిల్లలకి ఇచ్చిన తర్వాత ఉన్న మిగిలిన వాటిని బట్టి నేను మిగతా పిల్లలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. వేరేగా అన్నిదా భావించకుండా ఎవరు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. కాకపోతే ఒకటి అటు ఇటుగా ఉన్నా కంగారు పడద్దు. అంటే మన స్కూల్లో చదివే పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చారు ఆయన. ఇంకా మిగతా కూడా ఉన్నాయి, పెన్నులు పెన్సిళ్ళు. నేను తర్వాత కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మా పిల్లలు ఫీల్ అవ్వద్దు ఎవరు కూడా. ఇలా ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి క్లాప్స్ కొట్టాలి అందరూ కూడా. వెనక్కి జరగండి. శ్రీ చోడు సూర్యారావు గారు, నాగరత్నం గారు అండి. నాగరత్నం గారి దంపతులు పేరు మీదుగా మరి వీళ్ళ పెద్ద కుమారుడు చూడి వీర వెంకట సత్యనారాయణ చిన్నకొండ గారు మరి ఈ యొక్క గిఫ్ట్ని ఇవ్వడం జరుగుతుంది. క్లాప్స్ కూడా నమస్కారం పెట్టాలి. తాతయ్య గారికి నమస్కారం పెట్టు. నెక్స్ట్ స్నేహిత, శాంతిప్రియ, నిస్సి, శివ కూర్చోరా శివ, నీడు, శ్రీరాము, ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. అలాగే చీజాపతి చేతులండి.
రా వాళ్ళిద్దరు పిల్లల పేరు ఏంటంటే ఇద్దరు పేర్లు రండి మీ ఇద్దరు రండి అమ్మ ఇప్పుడు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసు రండి థర్డ్ ఫోర్త్ బ్లెస్సీ మహానశ్రీ మహానశ్రీ ఇలా ఇలా ఇటు అయిపోతే ఇంకొక 5 నిమిషాలు ప్రోగ్రామ్ అయిపోయి స్క్రీన్ ఇచ్చేద్దాం ఓకే నెక్స్ట్ బ్లెస్సీ నువ్వు సెకండ్ క్లాస్ కదా కూర్చొని ఇస్తాను స్క్రీన్ ఇస్తాను థర్డ్ ఫోర్త్ మీకు ఇచ్చిన యూజ్ ఉండదు కదా శాంతి ప్రసాద్ ఖుషి శ్రీను తరుణం తీసుకో హర్షిత కూర్చోండి నా జయంతు నువ్వు నీ పేరేంటా పవన్ రండి ఇంకెవరికి అనుకూలంగా రండి ఇంకా హై స్కూల్ పిల్లలు రండి హై స్కూల్ పిల్లలు నాకు పేర్లు అందరికీ తెలియదురా వాళ్ళు ప్రదర్శన మిన్స్ జగదీష్ రవి గారి అబ్బాయి షణ్ముఖ్ అంటే నువ్వే కదా హై స్కూల్ పిల్లలందరూ వచ్చేది సరే అండి మీ అబ్బాయి తీసుకురండి ఇలాగా ఇలా తీసుకురండి రాలేదా పెన్సిల్ అలా ఇచ్చాను పెన్సిల్ జగదీష్ పెన్సిల్ ఇచ్చి అలా ఇచ్చాను ఇంకెవరైనా పిల్లలు బయట ఉన్నారండి రండి ఒక ఇచ్చాను రండి కూర్చోండి సరే అండి మరి గిఫ్ట్లు అందరికీ ఇవ్వడం జరిగింది అనుకున్నాం ఒకవేళ ఎవరికైనా మిస్ అయితే మరి అంగన్వాడీ పిల్లలు రాలేదనుకుంటాను అక్కడికి రావడం పిల్లలు వచ్చారా ఎవరన్నా రాలేదా మిగతా వాళ్ళకి ఇంకా ఎన్ని నిమిషాలు మాకు చెప్తే పంపిస్తానండి పంపిస్తాను పలకలు పంపిస్తాను స్పీచ్ చెప్తారా ఇప్పుడు ఒక మంచిది భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గొవ్వలుగా ఎగిసిన రోజు
గువ్వలైన ఆ కోరికలే గూటిలోని చేరిన రోజు ఇంటిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి బలపులు చిలికిన రోజు కుల దైవం పలికిన రోజు తొలి బలపులు చిలికిన రోజు కుల దైవం పలికిన రోజు కన్న తల్లి ఆటలల్లి సన్న జాతులై విగిసిన రోజు బాలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు మరి మన గ్రామ కమిటీ పెద్దగా రాంబాబు గారు అందుబాటులో లేరనుకుంటానండి. మరి వాళ్ళు మనకి స్వీట్స్ పంపించడం జరిగింది పిల్లలకి. మరి గ్రామ కమిటీ మెంబర్ అయిన చిన్న గారు ముందు విద్యార్థులకు ఇచ్చేస్తే తర్వాత ఇంకా ఉన్నాయి చాక్లెట్లు పంచాయతీ నుంచి, అలాగే కమిటీ పెద్దలు సొసైటీ నుంచి గోవిందరాజు గారు పంపించడం జరిగింది. అవి కాకుండా కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు కలకానిది గాలి వీచి పువ్వున తీగ నేలవాలిపోగా గాలి వీచి పువ్వున తీగ నేలవాలిపోగా గాలి వీటి అటులే దాని వదలి వైతువా చేరదీచి నీరు పోసి కదలింపజేతివా కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి దారలలోనే బలి చేయకు కలకానిది అలుముకున్న చీకటిలోనే అలబటించలేలా అలుముకున్న చీకటిలోనే అలబటించలేలా కలతలకే లొంగిపోయి కలవరించలేలా సాహసములు జ్యోతిని వెలిగించి సాగిపో
కలకానిది వేలువైనది బ్రతుకు కన్నులీటి దారలలోనే బలి చేయను కలకానిది అగాధమౌ జలనిధిలోన ఆది ముత్యమున్నటులే శోకాల మరుగుల దాగి సుఖమున్నదిలే అగాధమౌ జలనిధిలోన ఆది ముత్యమున్నటులే శోకాల మరుగుల దాగి సుఖమున్నదిలే ఏది తనంతదానై నీదరికి రాదు శోధించి సాధించాలి అది ఏ ధీరగుణము కలకానిది వేలువైనది బ్రతుకు కల్లికి దారలలోనే బలి చేయను కలకానిది వేలువైనది బ్రతుకు కల్లికి దారలలోనే బలి చేయకు. మంచి దేశభక్తి గేయాల్ని పాడి వినిపించినటువంటి కృష్ణమూర్తి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటామండి. ఇంకా ఎవరికైనా స్వీటు అందకపోతే మాకు చెప్పండి. ఇవి మన గ్రామ కమిటీ వారు ఏర్పాటు చేసినవి. మరి అలాగే చిన్నపాడు గారు ఏర్పాటు చేసినటువంటి స్వీటు హాట్ ప్యాకింగ్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా తీసుకుని వెళ్తారు. చాక్లెట్ ప్యాకెట్ పంపించారండి. కాకపోతే ఇప్పుడు చాక్లెట్లు తినంటారు నువ్వు చేస్తాం. మేము పిల్లలకి ఎప్పుడు ఇవ్వం. తర్వాత మా దగ్గర ఉంటాయి, రోజుకి 2 ఉంటే తర్వాత పంపిస్తాం. కాకపోతే చాక్లెట్ ప్యాకెట్ సింపుల్గా ఉంటుందని అందరూ తీసుకొస్తారు, ఎక్కువ వచ్చేస్తాయి. కానీ చాక్లెట్లు తినొద్దని మేము చెప్తుంటాం స్కూల్లో. అందుకనే స్వీట్ కానీ వాటి కానీ కేకులు కానీ ఏమన్నా ప్రిపేర్ చేయాలి. కానీ ఏదో సంవత్సరానికి ఒకసారి పర్వాలేదు. కానీ మన పిల్లలు ఏంటంటే ప్రతిరోజు అయ్యే కొనుక్కుంటారు ఎలాగో. సో మేము తర్వాత వెళ్ళేటప్పుడు కానీ రేపు కానీ ఇవ్వడం జరుగుతుందండి. వెళ్ళేటప్పుడు పిల్లలకి ఇస్తాము. అంటే చాక్లెట్లు పెద్దోళ్ళు తినరు కదండి, ఇంకా వాళ్ళకి పెట్టలేదు. ఏం మాట్లాడకూడదు. ఇంకెవరన్నా పిల్లలు స్పీచ్లు పాటలు పాడేవారు ఉన్నారా? మన పిల్లలు పెద్దలు అంటారు. మరి ఎవరున్నారు? గీతం జయమలదే జెండా మనదే పాట నేర్చుకున్నారు కదా. నెంబర్ వస్తుందా? నెంబర్ వస్తే రన్ అవుతుంది. స్క్రీన్ ఆయన వస్తుంది. మరి స్వీట్లు హాట్ తీసుకున్న వాడు వెళ్ళొచ్చినట్టు కార్యక్రమం ముగిసింది. అందరూ ప్రతి ఒక్కరు కూడా స్వీట్లు తర్వాత ఈ ప్యాకెట్ కూడా తీసుకున్నారని పిల్లలందరూ ఇక్కడ కూర్చోండి. పిల్లలు ఉండండి, వెళ్ళదు. ఇంకా మీకు చాక్లెట్స్ అవి ఇచ్చి ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరూ ఒక ప్యాకెట్ తీసుకోండి. ఇంకా చాలా మందికి ఇవ్వాలి.
మరి ఇంటి దగ్గర వాళ్ళకైతే మనం फोटो అదా రే కిందకించాలంటే ఇది చాలు దేవన్ పెళ్ళ అయిపోయి అంటే అడిగేసి తీర్చలేదు దీనికి అంచలు పిన్ని పిన్ని కదా దీనికి ఇది గడిపే మరే కదా మన తీర్చలే జోగా ఈ సైడ్ ఫోన్ తెచ్చాలా కిట్ ఓపెన్ చేస్తున్నా మా అన్నికి ఇవ్వలేదు సార్ తీసుకొని వెళ్ళి మా అన్నికి ఇవ్వలేదు కదా దారి ఏ సౌండ్ ఎట్రా టీవీ సౌండ్ ఎట్టా వెళ్తే రే అవి సౌండ్ ఎట్లా టీవీ మా సరే కార్యక్రమం ఇంతతో ముగిసింది మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఎంతతో ముగిసింది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వీట్ గా హాట్ గా మరి ఏదో తీసుకోండి. అందరికీ అన్నీ ఎందుకుంటున్నాం.